నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సూపరింటెండెంట్ డాక్టర్ ఏ రాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ఆసియా మారూఫ్, డిఎస్పీ శ్రీనివాసరావు, ఆత్మకూరు సిఐ నాగభూషణం, శ్రీశైలం ఎస్ఐ ప్రసాద్, ఎస్ఐలు కృష్ణకుమారి, అశోక్, వెంకటప్రసాద్, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ అద్మీర్, కార్యదర్శి జయకృష్ణ, 16వ వార్డు కౌన్సిలర్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ కూరుపాటి విజయ్ చౌదరి, 9 టీవీ రిపోర్టర్ చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్ట్ శీలం శేషు, మల్లయ్య, రాము, రమణ, చంద్ర, శివ, హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున డీపీ సూపర్వైజర్ రవికుమార్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ నాగరాజు, లాయర్స్ చౌదరి, భాస్కర్, జనసేన నాయకులు శ్రీరాములు, మురహరి, అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో 20 మంది రక్తదానం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు భాషాబోగుల దుర్గయ్య, బుజ్జి, వెంకటరమణ, నాని, శ్యామ్, మహేష్ చక్రవర్తి, వరప్రసాద్ మొదలైన వారు రక్తదానం చేశారు. పాములపాడు ఎస్ఐ అశోక్, వెలుగుడు ఎస్ఐ వెంకటప్రసాద్ రక్తదానం చేశారు. డాక్టర్ రాయుడు, మున్సిపల్ చైర్మన్ ఆసియా మారూఫ్, కౌన్సిలర్ కూరపాటి విజయ్ చౌదరి, డీఎస్పీ, సీఏలు, ఎస్ఐలు మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని తెలిపారు. ఓకే సార్. సార్ ఎవరైనా అయిపోయిందంటే సార్ నన్ను వాడ పడుకోబెట్టి అక్కడక్కడ మీరు మా కోసం బ్లడ్ డొనేషన్ ద్వారా ఎంతో మందికి ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి మనమంతా కూడా ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరినీ కూడా స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. ఇప్పుడు మొదట నెక్స్ట్ మన పట్టుకోమ్మా. నాగభూషణం సార్. ఓకే సార్. ఓకే సార్. విజయ్ ఓకే మేడం. విజయ్ పట్టుకోమ్మా పట్టు. స్వాగతం, సుస్వాగతం. మన మున్సిపల్ చైర్పర్సన్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. మేడం చాలా చిన్న వయసు అయినప్పటికీ కూడా డాక్టర్గా ఉంటూ కూడా చైర్పర్సన్గా సేవలు అందిస్తున్నారు ప్రజలకు. అదేవిధంగా హాస్పిటల్ కూడా వచ్చి తరచూ మేడం అందరినీ పర్యవేక్షిస్తూ ప్రజలను ఒక్కొక్కరిని అడిగి మీ సౌకర్యాలు ఎలా ఉన్నాయని కనుక్కుంటూ మేడం అందరికీ అందుబాటులో ఉండే విధంగా
సేవలు నిర్వహిస్తూ ఉన్నారు. మేడంకు ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా మన డిఎస్పీ సార్ గారు మన ఆత్మకూరు డివిజన్ మొత్తం కూడా మనందరినీ కాపాడుతున్నారు. సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఆహ్వానం పలుకుతున్నాము. మన డెవలప్మెంట్ కమిటీ విజయ్ చౌదరి గారు కూడా మన కార్యక్రమాల్లో పిఎంఎస్వై కార్యక్రమాల్లో దాంట్లో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ముందుకు నడిపిస్తున్నారు. హాస్పిటల్ కమిటీ డెవలప్మెంట్ కమిటీలో ముఖ్య పాత్ర వహిస్తూ నడిపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు వెల్కమ్ చేస్తున్నాము. అదేవిధంగా సిఎస్ఆర్ గారు, ఎస్ఐసార్ గారికి కూడా వామ్ వెల్కమ్ సార్. మన వెంకటరమణ సారు, రాయుడు సారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు 2 పిల్లర్స్ మాదిరి అనమాట మా హాస్పిటల్కు. వాళ్ళు నిరంతర సేవ, మా స్టాఫ్ అందరికీ కూడా సమన్వయపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సార్ రాయుడు సార్ మీరు గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ భాస్కర్ గారికి, మన డివిజనల్ డిఎస్పీ శ్రీనివాసరావు గారికి, నాగభూషణ శ్రీ గారికి మరియు ప్రసాద్ శ్రీ గారికి మరియు మన ఎస్ఐ కృష్ణమూర్తి గారికి, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీలో ఘనవంత పాత్ర పోషిస్తున్న విజయ్ చౌదరి గారికి, అన్నిటికంటే ముఖ్యంగా మన టౌన్ ప్రెసిడెంట్ గారు మేము హాస్పిటల్ విషయంలో ఏమి చెప్పినా కూడా ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తున్న సయ్యద్ మీరా గారికి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే. మా హాస్పిటల్లో ఎలాంటి బ్లడ్ క్యాంప్స్ ఇంకా ముందు ఎన్నో జరగాలని, ఆ యొక్క కార్యక్రమానికి మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఒక వ్యక్తి నుండి ఆ రక్తాన్ని మనము ప్రమాదంలో ఉన్న వ్యక్తికి ఇవ్వడం వల్లనే మాత్రమే ఈ యొక్క బ్లడ్ అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి మూలాధారమైన ఈ యొక్క రక్తదాన శిబిరానికి వచ్చిన మీ అందరికీ కూడా ముఖ్యంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి మేము పోయిన వెంటనే స్పందించి వాళ్ళ యొక్క సహకారాలు ఇస్తున్న అంజమన్ కమిటీ మౌలానా గారు, జబ్బుల గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను హాస్పిటల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మైనార్టీ సంక్షేమ సంఘం నుండి వచ్చిన వారికి మరియు రైతు సంఘం తరఫున వచ్చిన మహబూబ్ బాషా గారికి కూడా ప్రత్యేకంగా నేను ఆహ్వానం పలుకుతున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఇది ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అందరికీ చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ఉన్న పత్రికా సోదరులకు మరియు ఈ కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్న దళిత నాయకులు, ముఖ్యంగా మల్లయ్య గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దళిత నాయకుడిగా ఉంటూ, ఒక పత్రికా విలేకరిగా ఉంటూ, ఒక క్రిస్టియన్ యూనిటీని చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక క్రిస్టియానిటీని ఏకంగా నిలబెడుతున్న దాదాపు 12 సంవత్సరాలుగా క్యాండిల్ లైట్ సర్వీస్లో ప్రథమంత పాత్ర పోషిస్తూ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అది బయటికి తీసుకొస్తున్న శ్రీరామకృష్ణ గారిని కూడా ప్రత్యేకంగా రమ్మని ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో ఘనవంత సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న మన దళిత నాయకులు దర్గయ్య గారిని కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక దళిత నాయకుడిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న ముఖ్యులు కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వీరంతా కూడా మన ఈ యొక్క రక్తదానానికి మొబైల్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా రాబోయే కాలంలో కూడా చేయాలని నేను కోరుకుంటూ, దీంట్లో ప్రజలు ప్రభుత్వం అంతా భాగస్వామి అయితేనే ఇలాంటి కార్యక్రమాలు మనకు విజయవంతమవుతాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మనకు రక్తం కావాలి. ఒక యాక్సిడెంట్ ఎవరికైనా కావచ్చు. అట్లాంటి
సమయాల్లో మనకు రక్తం అందుబాటులో ఉంటే వాళ్ళ ప్రాణాలు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 26న సంబంధించి ఈరోజు బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు మన డాక్టర్ రాయుడు సార్ గారు. ఈరోజు సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి ఎమర్జెన్సీస్లో బ్లడ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరందరూ ఎవ్వరు చెప్పకపోయినా స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి డొనేట్ చేయడానికి వచ్చినారంటే అది చాలా గర్వపడాల్సిన విషయము. ఈ రక్తం అన్నది ఎమర్జెన్సీస్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి మీరు కారణం అవుతారు. ఇలాంటి మంచి పనులు, మంచి సేవలు ప్రతి ఒక్కరు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇది వరకు మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇన్ని సర్వీసులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ మన హాస్పిటల్లో సిహెచ్సిలో సిజేరియన్స్ కానివ్వండి, నార్మల్ డెలివరీస్, ప్రతి సర్జరీస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్స్కి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అనే అపోహ తీసేసి ఇక్కడ ప్రతి ఒక్క మెడిసిన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి మంచి డాక్టర్స్ ఉన్నారు స్పెషలైజేషన్కి సంబంధించి. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పారు. ఖచ్చితంగా ముందు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా మన హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఆర్పు లేదా ఎలాంటి కార్యక్రమంలో కూడా మేము ముందుంటామని చెప్పి చెప్తూ మేము అక్టోబర్ 21న మేము అమరవీరుల వారోత్సవం సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతుంటాం. కానీ డాక్టర్ గారు కోరిన విధంగా నేను అడిగాను, ఇక్కడ స్టోరేజ్ ఉందా అని అంటే ఉందని చెప్పారు, ఫెసిలిటీ ఉందన్నారు. ఖచ్చితంగా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా బ్లడ్ డొనేషన్ చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి ఆత్మకూరులో ఎక్కువగా మిడిల్ క్లాస్, కొంచెం లోయర్ క్లాస్ ఎక్కువ ఉన్నారు. ఇన్కమ్ దృష్ట్యా కూడా ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రజల సహకారం తీసుకొని ఈ యొక్క ఆత్మకూరుని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ యొక్క సహకారంతో ఇంకా ముందు కూడా మంచి ఫెసిలిటీస్ వచ్చే విధంగా డాక్టర్ గారు ప్రయత్నం చేస్తారు. అలాగే డెవలప్మెంట్ చైర్మన్ గారు, సభ్యులు, పెద్దలు, మౌలానా గారు కానీ మిగతా పెద్దలందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో మనకి ఇక్కడ బ్లడ్ డొనేషన్, బ్లడ్ అనేది ఎరగానే ఉంటుంది. దీనికి ఇక్కడ మతాలు, కులాలు ఏముండవు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి కార్యక్రమాన్ని ప్రజల ఆరోగ్యానికి, ఎందుకంటే రక్తం అనేది ఇంపార్టెంట్, డబ్బులున్నా కూడా రక్తం దొరకని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాన్ని మనందరం సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యొక్క బ్లడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అడిగిన వెంటనే దాదాపు ఒక 20 మందిని రక్తదానానికి మోటివేట్ చేసిన అరుణ్ కుమార్ను వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మనము పిలిచిన వెంటనే స్పందించి కమిటీ మెంబర్లందరినీ పిలిచిన అంజుమాన్ కమిటీ మౌలానా జబ్బుల గారిని నేను మాట్లాడవలసిందిగా. అంటే రోడ్ యాక్సిడెంట్స్లో చూస్తుంటాం మేము జనరల్గా. ఎక్కడైనా హాస్పిటల్స్లో కూడా తల్లి బిడ్డ ఇబ్బందుల్లో ఉండి పూర్తిగా బ్లడ్ దొరక్క చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఇన్సిడెంట్స్లో బ్లడ్ డొనేషన్ చేస్తే కనుక ఆ సమయంలో ఎవరినో ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ తల్లి బిడ్డ కానీ ఇదివరకు చనిపోయిన హనుమాన్ కమిటీ నాయకులు చెప్పినట్టు ఆ తల్లి బిడ్డ బతకడం కానీ, లేకపోతే ఆ వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే పరిస్థితుల్ని బ్లడ్ ఇవ్వడం వల్ల బతకడం కానీ అతనికి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే దాదాపు. అందువల్ల బ్లడ్ డొనేషన్ అనేది చాలా చాలా మంచి కార్యము. ఎందుకంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టేది. ఎంత డబ్బులు ఇచ్చినా, ఎంత ఇచ్చేసినా కూడా ఆ ప్రాణం తిరిగి రాదు. కరెక్ట్ సమయంలో ఆ సమయంలో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వారు ముందుకు రావాలంటే కూడా చాలామంది చాలా అపోహలు ఉంటాయి. కానీ ముందుకు వచ్చే వాళ్ళకు ఈ సందర్భంగా అప్రిషియేషన్ చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడే ఒక తల్లి బిడ్డ తల్లికి సర్జరీ సందర్భంగా బ్లడ్ అవసరం అని చెప్పి
పోలీస్ అకాడమీకి తిరిగితే మాకు వెహికల్ సపరేట్గా అరేంజ్ చేసి తీసుకొని పోయి మా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మేమంతా నాది ఓ నెగిటివ్ బ్లడ్, రేర్ గ్రూప్ కాబట్టి దొరకలేదని చెప్పి తీసుకొని పోయినాను. అదే పనిగా తీసుకొని పోయి హాస్పిటల్ దగ్గర తీసుకుపోతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆ తల్లి బతికిందని చెప్పి చెప్పిన తర్వాత అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన రక్తదానం చేయడానికి ముందుకు రావడం చాలా చాలా మంచి కార్యము. వాళ్ళకు పుణ్య పొలంతో పాటు ఆ కుటుంబం కూడా వాళ్ళ ఎవరైతే ఈ ప్రాణాపాయం నుండి బయటపడతారో వాళ్ళు కూడా వాళ్ళ తరఫున, వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళ దీవెనలు కూడా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బోర్డు కూడా ఉంది, డొనేట్ ది బ్లడ్ బట్ ఆన్ ది రోడ్స్, డొనేట్ ది బ్లడ్ బట్ నాట్ ఆన్ ది రోడ్స్ మీద బ్లడ్ డొనేట్ చేయండి కానీ బ్లడ్ డొనేట్ చేయండి. దాని మీనింగ్ ఏంటంటే ఎంతోమంది రోడ్ యాక్సిడెంట్స్లో కింద పడి బ్లడ్ అంతా మనం చూస్తుంటాం, టీవీలో పేపర్లో బ్లడ్ అంతా రోడ్డు మీద పోతుంటారు. రోడ్డు మీద బ్లడ్ డొనేట్ చేయదండి కానీ బ్లడ్ డొనేట్ చేయండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మీరు జాగ్రత్త అనుకోండి, చేసేదేదో బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాన్ని కాపాడండి దాని అర్థము. అందువల్ల ఈ రక్తదానం అనేది చాలా మీడియా మిత్రులందరికీ వచ్చినటువంటి రక్తదానం ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను మా ఫ్రెండ్ అలా బయటికి వెళ్తుంటే ఏదో తనకు ఒక కాలు వాళ్ళకు అర్జెంట్గా ప్లాస్మా కావాలి. అప్పుడే మేము కరోనా బారిన పడి ఒక 2 months అయింది. సరే ఎక్కడ అనేది ఎవరో తెలియదు, కర్నూలులో అంటారు. సరే నేను ఇస్తాను తీసుకోండి అని ఎవరో తెలియదు. నేను వెళ్ళాను. ఆల్మోస్ట్ అంటే బ్లడ్ డొనేషన్ అంటే ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసి బయటికి రావచ్చు. బట్ ప్లాస్మా డొనేషన్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్. బట్ వెళ్ళాము. ఆల్మోస్ట్ వాళ్ళు నన్ను ఒక 1 day అబ్జర్వేషన్లో పెట్టి ప్లాస్మా తీసుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ తర్వాత నాకు 2 days తర్వాత వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళ ఆరోగ్యం చాలా మెరుగుపడిందని చెప్పారు. అది ఇప్పటికీ కూడా నాకు కాల్ చేస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్లలో పాల్గొన్న తర్వాత మనకే అనిపిస్తుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో అలాంటి యువత చేయాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చే ప్రతి యువతను కూడా ఎంకరేజ్ చేయాలని. మనందరికీ తెలుసు బ్లడ్ డొనేషన్స్ చాలామంది పెడుతుంటారు. అప్పుడు మనం వెళ్ళి పార్టిసిపేట్ చేసి వస్తుంటాం. నిజంగా మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా రియల్గా బ్లడ్ కావాలని ఉంటుంది. ఆ రోజు తెలుస్తుంది బ్లడ్ బ్యాంక్ యొక్క వాల్యూ. మనం అనుకుంటాం కంపల్సరిగా మనం వెళ్తాం. మన ఒక రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే నేను చాలాసార్లు డొనేట్ చేశాము, వెళ్ళాము. మనం ఏదైతే అడుగుతామో అదే ఆ రోజు. ఎందుకంటే మేము చాలాసార్లు సార్ ఇది నార్మల్గా దొరికే బ్లడే కదా సార్ అంటే దొరకదు. అందుకే మేము చాలామంది మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు మ్యాక్సిమం ఇయర్లీ వన్స్ అట్లీస్ట్ సరే 6 months కాబట్టి ఇయర్లీ వన్స్ ఒకసారైనా మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయండి. మేము మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా వైద్యులకు, సిబ్బందికి, ఆర్గనైజర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం కానీ ఆపద కానీ జరిగినప్పుడు అతని కుటుంబ సభ్యులు లేదా అతని స్నేహితులు సాయం చేయడం అనేది పెద్ద ఇంతేది కాదు. అదే మనతోటి ఎలాంటి ప్రమేయం లేకపోయినా, సంబంధం లేకపోయినా, ఒక మానవతా దృక్పథంతో హ్యుమానిటీ గ్రౌండ్లో తోటి వ్యక్తికి సహాయపడాలనే ఉద్దేశంతో రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఇది రక్తదానం చేసే వ్యక్తి రక్త సంబంధం కన్నా, స్నేహబంధం కన్నా అన్నిటికన్నా మించిందని అనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే 26 జనవరి 26 తేదీ దాన్ని పురస్కరించుకొని మన డాక్టర్ రాయుడు సార్ గారు ఈ సమావేశానికి వచ్చినారు. బ్లడ్ డొనేషన్ మనము మెగా రక్తదానం శిబిరం అనేది దానికి పెద్దలు గౌరవనీయులైన ముఖ్య అతిథులు డిఎస్పీ సార్ గారికి,
అలాగే మన మున్సిపల్ చైర్మన్ ఆసియా మారూఫ్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఆర్ సార్, నాగకృష్ణ సార్ గారికి, అలాగే మన హాస్పిటల్ కమిటీ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ విజయ్ చౌదరి గారికి, ఇక్కడికి వచ్చేసిన పత్రికా వాళ్ళకు, ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా డొనేట్ పేరు పేరున నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మనము ఈ రక్తదానం అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే అపాయంలో ఉన్న ప్రతి మనిషికి రక్తం అనేది చాలా అత్యవసరం. అందుకని రక్తము మనం ఇస్తున్నామంటే, రక్తదానం ఇస్తున్నామంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడంలో అవుతాం. దానికి అందుకని మనము గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా యువత మన బంధువులను కానీ ఫ్రెండ్స్ కానీ దాన్ని మనము రక్తం ఇస్తే మనము నష్టపోతామనో, దాంట్లో ఏమైనా రక్తం మనకు తగ్గుతుందనో అనేది అపోహ తీసేసి మనం రక్తం ఇవ్వడం వల్ల మనం రక్తంలో శుద్ధి ఇంకా బాగా జరుగుతుంది. మనకు రక్తం కూడా డెవలప్ అవుతుంది. మన బాడీలో అంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము అనేది మన డాక్టర్ గారు కూడా అవసరం లేదని మేము మసీదులను అనౌన్స్ చేస్తే కనీసం 250 మంది యువకులు వచ్చి ఇక్కడ బ్లడ్ చేయించుకున్నారు. ఆ రోజు మేము ఫైట్ చేసినాం. ఏ పాజిటివ్ ఎవరికి, ఏ నెగిటివ్ ఎవరికి, బి పాజిటివ్ ఎవరికి, బి నెగిటివ్ ఎవరికి, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఎవరికి ఏమని మేము ఆ రోజు అందరికీ లిస్టు తయారు చేసి ఎప్పుడైనా ఎవరికైనా అవసరం ఉంటే కుల మతాలకు అతీతంగా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరైనా కానీ అవసరం ఉందంటే ఆత్మకూరులోనే కాదు నిండాల కర్నూలు పోయి కూడా మేము రక్తం ఇచ్చి వచ్చింది. ఆ రోజు మా యువకులు ఆ రోజు ఒకసారి అయితే సార్ ఒక గర్భిణీ స్త్రీ కర్నూలులో ఏబీ నెగిటివ్ ఆమె